చిన్న ప్రార్థన. దయగలిగిన మా ప్రభువా, మా యేసయ్య, మా నమ్మదగిన ప్రభువా, నీకు వందనములు. ఈరోజు నీ వాక్యం ధ్యానించడానికి సహాయం చేయము. నీ నుండి మమ్మల్ని దూరం చేయటానికి అనేకమైన దుష్టులు సేవ చేస్తున్నాము అని దుష్టులు సాంగత్యములో నిన్ను మహింపరచలేక అమాయకులైన వారిని నిందిస్తూ వారిని దేవుని సంధిలో నుండి పడవేయటానికి చూస్తున్న దుష్టులని నువ్వు గమనిస్తున్నావని, మేము చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్నావని, నిన్ను సంతోషపెట్టడానికి మేము జీవించేలాగుగా నువ్వు దీవించమని యేసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దుష్టత్వము గురించి బైబిల్ ఏమని మాట్లాడుతుందో తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. దుష్టత్వం గురించి బైబిల్లో చాలా వరకు చూస్తూ ఉంటాం. అసలు దుష్టత్వం అంటే ఏమిటి? చాలా మంది దుష్టత్వమును దేవుడు ఎందుకు అలౌ చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటారు. దుష్టులను అన్యుల్లోనూ, క్రైస్తవుల్లోనూ, ముఖ్యంగా బోధకుల్లోనూ, వారి అనుచరుల్లోనూ, దేవుని సేవలోనూ చూస్తున్నామని గమనించాలి. దుష్టత్వం అంటే అన్యాయానికి, యుద్ధానికి, నిజానికి, గర్వానికి, ధర్మంలోనూ, జీవితంలో మురికి తలంపుల్లోనూ, నీచమైన క్రియల్లోనూ, పాపములోను, నేరత్వములోను, వీటినన్నిటికీ మానసిక నిర్లక్ష్యమని గ్రహించాలి. ఇన్ఫాక్ట్ ఒక్కొక్కసారి దుష్టత్వము కలిగుండి దుష్టులతో, వారి అనుచరులతో దేవుని స్తుతిస్తే దేవుడు అంగీకరించకపోగా ప్రజలకు దేవుని తీర్పు కలుగుతుందని తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏదోను తోటలో మనిషి పడిపోయినప్పుడు పాపము మరియు దుష్టత్వము భూమి మీద స్ప్రెడ్ అవటానికి పెద్ద సమయం పట్టలేదని తెలుసుకోవాలి. అలానే దుష్టులు సేవ చేస్తూ, విశ్వాసులను భ్రమపెడుతూ, ఆస్తులు సమకూర్చుకుంటూ, దేవుని మందసము ఒకచోటుంటే, దేవుని బలిపీఠం ఒకచోటుంటే, దేవుని ఆశీర్వాదం ఒకచోటుంటే, వాళ్ళు అమెరికాలో జీవిస్తూ సేవను అనుచరులతో కంట్రోల్ చేస్తున్న సేవ ఎవరికి మేలుకరము? దేవునికా, వాళ్ళ కుటుంబానికా, లేక వాళ్ళ అనుచరులుగా గమనించాల్సిన అవసరత ప్రతి విశ్వాసికి ఉందని తెలుసుకోవాలి. 10 ఆజ్ఞలు రాకముందు అనేక సంవత్సరముల క్రిందట మానవాళిని దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలో కనుగొన్నట్లు గ్రహించాలి. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచును అని ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చెప్తుంది. ప్రజలు చెడుతనమునకు మరలటము కాకుండా ఎప్పుడూ వాళ్ళ నేచర్ కూడా చెడుతనం అని గ్రహించాలి. కాబట్టి దేవుడు విచారించి ఈ మానవాళిని 8 మందిని తప్పితే అందరినీ తుడిచివేయటానికి సిద్ధమైనట్లుగా వాక్యములో చూస్తున్నాము. నోవహు మరియు ఆయన కుటుంబము. నోవహు నిందలేని వాడుగా, దేవునితో నడిచిన వాడుగా వాక్యము చెప్తుందని గ్రహించాలి. ఆది కాండము ఏమి చెప్తుందంటే, లోకమంతా దుష్టత్వముతోనూ హింసతోనూ నిండిపోయిందని తెలుసుకోమంటుందని గమనించాలి. లోకమంతా చెడిపోయింది. నోవహును, ఆయన భార్యను, ఆయన పిల్లలను, వాళ్ళ భార్యలను తప్పితే వరద ముంచివేసినట్లుగా వాక్యములో చూస్తున్నాము.
ఎందుకంటే దేవుడు వాళ్ళతో భూమిలో రీపాపులేట్ చేయటానికి ఉద్దేశము కలిగినట్టుగా చూస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాల తర్వాత దుష్టత్వం పెరిగిపోయిన సొదొమ మీద దేవుని ఉగ్రత కలిగి దుష్టులతో పాటు యథార్థులు కూడా నాశనం అయిపోయినట్లు చూస్తున్నాము. ఎలాంటి దుష్టత్వము అంటే దేవుని దూతల్లో కూడా మానభంగం చేయటానికి ప్రయత్నించినట్లుగా వాక్యములో చూస్తున్నాము. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేశాను అని ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనములో చూస్తున్నట్లుగా గమనించాలి. క్రైస్తవులు అని చెప్పుకునేవారు మందిరాల్లో పరిపాలించే నాయకులు దుష్టత్వము దేవుడు చూసి సొదొమ మీద కురిపించిన అగ్ని వీళ్ళ మీద కూడా కురిపిస్తాడని ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. దేవుడు పాపులను క్షమిస్తాడు, కానీ పరిపాలించే వాళ్ళని క్షమించడని గమనించాలి. దేవుడు పాత నిబంధనలో అనేకులను ఆయన ఉగ్రతకు గురి అయినట్లు వాక్యం చెప్తుంది. వాళ్ళు ఎవరంటే లోతు భార్య అబీహు, నాదాబు, ఉజ్జయ, నాబాలు మరియు జెరోబాము పాత నిబంధనలో ఉన్నవారుగా, అననయ మరియు సఫేరా, హేరోదు, అగిరప్ప కొత్త నిబంధన వారుగా అని తెలుసుకోవాలి. దుష్టత్వం ఎలా మొదలైందంటే మానవుడు డిజబీడియన్స్ వల్ల పాపం మొదలైందని, దేవుని మార్గము కాకుండా ఆదాము అవ్వ వాళ్ళ మార్గమును ఎన్నుకున్నారు గనుక అదే ప్యాటర్న్ యుగ యుగములు క్యారీ డౌన్ అయిందని గ్రహించాలి. అదే పాపము ఒక జనరేషన్ నుండి ఒక జనరేషన్ వరకు ఇన్హెరిట్ అయిందని తెలుసుకోవాలి. పుట్టిన ప్రతివాడులో అదే ఇంజెక్ట్ అయిందని తెలుసుకోవాలి. దుష్టులు సేవ చేస్తున్న సేవను అనుసరిస్తే, వాళ్ళ స్కీములను పాటిస్తే దేవుడు మహింపడనని తెలుసుకోవాలి. ఇలాంటి దుష్టుల వేషధారణ దేవునికి హేమని తెలుసుకోవాలి. ప్రేమనే మాట లేని దుష్టులు సేవలో ఉద్యమం ఉండకపోగా దుష్టులను ప్రొడ్యూస్ చేసే మిషన్ అని గ్రహింపు కలిగి ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే అన్ని దేవతలను పూజించటం వల్ల, సెక్షువల్ ఇమ్మారిటీ వల్ల, పేదవాళ్ళని హింసించడం వల్ల, సువార్థికులను గాయపెట్టడం వల్ల, నాయకుడు క్రుయాలిటీ వలన దుష్టత్వం మొదలైనట్టుగా వాక్యం చెప్తుంది. బైబిల్ మొత్తములో ప్రతివాడు పాపి అని చెప్తుంటే వారిలో కొందరు మేమే దేవుని ఎన్నుకున్నాము నాయకులు అని పరిపాలిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, సొదొమ గొమొరలో కొంతమంది దుష్టత్వము చెందిన వారని వాక్యం చెప్తుంది. వారిలో చాలా మంది ధర్మం కలిగిన వారుగా కనపడుతున్నారని వాక్యం చెప్తుంది. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునోని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో ఏమని చెప్పబోతున్నానో అంటే, తన సహోదరుని మీద కోపపడిన ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు వాడు మహాసభకు లోనవును. దోహి అని
చెప్పువాడు నరకాగ్నికి లోనగునని మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనముల ద్వారా యేసు ప్రభు చెప్తున్నట్లుగా చూస్తున్నాము. అసాధ్యమైన వాటిని మానవులు మీటవటానికి పెద్దలకు మరియు చిన్నలకు తన ఆజ్ఞలను పాటించమని ప్రభు చెప్తున్నట్లుగా గమనించాలి. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మనము పరిపూర్ణగా ఉండాలని ఆశించాలి. దుష్టత్వముకు దేవుడు ఎలా ఆన్సర్ ఇస్తాడో చూడండి. మానవులు వాళ్ళ పాపముల వల్ల అట్టర్లీ మోస్ట్ అయ్యారని తెలుసుకోవాలి. వాళ్ళను వాళ్ళు రక్షించుకోలేరని తెలుసుకోవాలి. దుష్టత్వముకు ఆన్సర్ ఏమిటంటే వాళ్ళు దేవుని యొద్దకు రావాల్సిందే అని, దేవుని ప్లాన్ ఆఫ్ సాల్వేషనే ఆన్సర్ అని తెలుసుకోవాలి. దేవుని యొక్క ఏకైక కుమారుని త్యాగమే ఆన్సర్ అని గ్రహించాలి. లోకము యొక్క పాపముకు ఆయన శిలువ ఆన్సర్ అని తెలుసుకోవాలి. ఏ పాపము లేని వాడు మాత్రమే ఆయన త్యాగమునకు అర్హుడు అని తెలుసుకోవాలి. ప్రభు ఒక్కడే పాపం లేనివాడు కనుక దుష్టత్వమైన పాపములను ఆయన తీసుకున్నాడు అని గ్రహింపు కలిగి ప్రతి విశ్వాసి ఉండాలి. మేము ప్రభువుని అనుసరిస్తున్నామని చెబుతూ దుష్ట మనసు కలిగిన వారిని అనేక మందిని చూస్తూ ఉంటాము. విశ్వాసులు పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తే చూడలేని నాయకులు పరిపాలనలో భక్తి చేయటము విచారకరమైన విషయం అని గ్రహించాలి. తండ్రి అయిన దేవుడు ప్రభు పేమెంట్ను అప్రూవ్ చేస్తూ మరణం నుండి లేపినట్లుగా గ్రహించాలి. ఏది ఏమైనా ఆయన ప్రేమ కలిగిన వాడని, ఆయన ఎవరిని వెంబడించమని బలవంతం చేయలేదని గ్రహించాలి. ఎవరైతే ఆయనను రక్షించే ప్రభు అని నమ్ముతారో వారే పరలోకానికి వారసులని తెలుసుకోవాలి. యేసు ప్రభుని అనుసరిస్తే రైచియస్నెస్ మనలో కలుగుతుందని గ్రహించాలి. క్రైస్తవులు పాపములు చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ పాపములు క్షమింపబడతాయని, ఎందుకంటే గతించినవి కానీ ప్రస్తుతమే కానీ భవిష్యత్తులోని కానీ ప్రభు క్షమిస్తాడని నమ్మకం ఉంచాలి. దేవుని కృపను రిజెక్ట్ చేసి నరకానికి వెళ్ళొద్దని ప్రభు చెప్తున్నట్లుగా ముఖ్యముగా తెలుసుకోవాలి. దుష్టత్వము శిక్షింపబడుతుంది, పాపములు ఇగ్నోర్ చేయబడవు అని తెలుసుకోవాలి. మంచి సువార్త ఏమిటంటే ప్రభు క్షమాపణ అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రభు అందరూ తన దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడని తెలుసుకోవాలి. మనము దుష్టత్వమును విడనాడటానికి సాధ్యము కాదని, ప్రభువుకు అన్ని సాధ్యమని గ్రహించాలి. దుష్టులైన బోధకులు వారి అనుచరులు వాళ్ళను విమర్శిస్తే పిల్లలకి హాని కలుగుతుందని దుష్ప్రచారం చేసుకుంటూ సేవ అనే బిజినెస్ను కొనసాగించుకుంటూ దేవుని భయం లేకుండా కేవలం డబ్బును ఆశిస్తూ ఉంటారని భ్రమలో ఉన్న ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. యేసు ప్రభు నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు, న్యాయం చేయవాడని బైబిల్ చెప్తుంటే దుష్టులైన సేవకులను విమర్శిస్తే అమాయకులైన పసిపిల్లలకు కూడా ప్రభువు తీర్పు తీస్తాడనే తలంపు కలిగి ఉండటము దేవుని మనసు కాదని గ్రహించాలి. మంచి మనసును, హృదయాన్ని మన ప్రభువు గమనిస్తూ ఉంటాడని గనుక దుష్టులైన నాయకులను, బోధకులను, వారి అనుచరులను మరియు దుష్ట మనసు కలిగిన వారి గురించి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి తెలియజేయటము మంచి సువార్తని గ్రహింపు కలిగి ఉండటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ
సహాయం చేయును గాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఈరోజు దుష్టత్వము గురించి ధ్యానించడానికి సహాయం చేసినందుకు వందనములు. దుష్టత్వంలో జీవించి నిన్ను పోగొట్టుకున్నందుకు క్షమించుము. మా హృదయములో ఉన్న తలంపులతో నిన్ను దుఃఖపెట్టినందుకు క్షమించుము. మా దుష్టత్వము వలన అన్యుల మధ్యన నీకు సాక్ష్యముగా ఉండలేకపోయినందుకు క్షమించుము. దుష్టత్వములో మేము నీ అగ్నికి గురి కాకుండా మమ్మల్ని రక్షించుము. నీ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ మా మీద కుమ్మరించుము. నీ కృపను రిజెక్ట్ చేసి నాశనం అయిపోకుండా మా మీద దయ చూపించుము. మా పాపములు క్షమించగలవాడు అని తెలుసు కూడా పాపములు ప్రాక్టీస్ చేసి నరకానికి దగ్గరగా ఉన్న మమ్మల్ని రక్షించుము. నీవు పరిపూర్ణుడు గనుక మాకు పరిపూర్ణ దయచేయమని, అలానే మా తల్లిదండ్రులు దుష్టులైన వారి స్కీములను పాటించి నువ్వు వాళ్ళని పిలిచినప్పటికీ సరైన సేవ చేయలేక మనుషులకు లోబడి అవిధేయులైనందుకు వారిని క్షమించుము. నిన్ను మహింపరచడానికి అర్హత లేకుండా చేసినందుకు కూడా వాళ్ళని క్షమించుము. మేము వారిలాగా దుష్టులు పరిపాలనలో కాకుండా నీ పరిపాలనలో, నీ సన్నిధిలో ఎదుగుతూ నీకు లోబడి సేవ చేయకపోయినప్పటికీ నీకు విశ్వాసులుగా, మంచి విశ్వాసులుగా నిన్ను సంతోషపెట్టడానికి సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునిని పక్కన పెట్టి దుష్టత్వములోను సేవ చేస్తున్న వారి గురించి అర్థమైనట్లయితే జీసస్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్ అని ఈ ఛానల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకి షేర్ చేయమని ఆశిస్తూ, దుష్టులైన బోధకులు, దుష్టులైన వారి అనుచరుల గురించి తెలియజేయటానికి దయచేసి ప్రతి క్రైస్తవుడికి షేర్ చేయమని ఆశిస్తూ ప్రేమతో జాషువా సోరయ్య, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9618447070. వాక్యముగా చెప్తే అది ఎవరు జీర్ణించుకోలేరని అర్థమవుతున్న ఈ అంత్య దినాల్లో అందరూ జాగ్రత్తగా మనల్ని పరిపాలించేది ఎవరు? దుష్టులా, పరిశుద్ధులా? దేవుని కలిగి ఉన్నారా? దేవునితో నిబంధన ఉన్నదా? దేవుని చిత్తముతో పరిపాలిస్తున్నారా లేక వాళ్ళ స్కీములతో పరిపాలిస్తున్నారా అనే గ్రహింపుతో మనమందరం వీళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి. ఆమేన్.